హైవ్యూర్స్ ఉదయాన్నే ఈ న్యూస్ చూడగానే ఇక ఈ కేసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా తేలదో నాకు అర్థమైపోయింది. ఏ కేసు చెప్పండి మీరు? కోడికత్తే మేబీ, వివేకానంద హత్య కేసా మేబీ, ఇలా చెప్పుకుంటే ఇంకొన్ని ఉంటాయి లిస్టులో. కానీ ఇప్పుడు చెప్పేది వివేకానంద హత్య కేసు సంబంధించి. ఆయన మరణించింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సమయంలో. దట్ మీన్స్ ఆయన హత్య చేశారు. ముందైతే గుండెపోటు అన్నారు ఆయన కుటుంబ సభ్యులు, వైసీపీ వాళ్ళు. ఆ తర్వాత ఆయన కూతురు సునీత విషయం తెలిసి, ఆమె డాక్టర్ కాబట్టి ఇంత దారుణంగా దెబ్బలు తగిలుంటే ఇది గుండెపోటు ఏంటని ఆమె అనటం, పోస్ట్ మార్టం చేసని చెప్పేసి ఆమె అనటం, అప్పుడు వాళ్ళు చూసేసి హత్య అని చెప్పేసి అనటం, ఆ తర్వాత ఇది హత్య అని వాళ్ళు ప్రకటించి వైసీపీ వాళ్ళు, ఆ తర్వాత టీడీపీ హత్య, ఆ తర్వాత నారస రక్త చరిత్ర, ఇలా రకరకాలుగా హడావుడి చేశారు. ఆ మూట్లో మాట్లాడింది ఏంటి? ఏపీ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ చేయించాలి అని. సరే, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఎన్నికలు కూడా అమల్లో ఉంటే కొంచెం పై అధికారులతోనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ చేపిస్తా ఉన్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారంలోకి రాగానే ఈ సిట్ని క్లోజ్ చేసి సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తారులే అనుకున్నారు. సిబిఐ ఎంక్వైరీ ఇవ్వకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, ఈరోజు మనం ముఖ్యమంత్రిగా ఉన్నాము, సో చనిపోయిన సొంత బాబాయ్, ఇంకేముంది మనం టీంని ఫామ్ చేద్దాం, ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలో హంతకులు పట్టుకుంటారని చెప్పేసి అన్నారు. తీరా ఆయన చేసింది ఏంటిది? ఆయన కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని చెప్పి ఒకటి ఫామ్ చేశారు. బట్ టీడీపీ హయాంలో ఏ అధికారిని అయితే నియమించున్నారో ఆయనకి ఆయన పొజిషన్, ఆయన కన్నా తక్కువ స్థాయి అధికారిని నియమించి ఇన్వెస్టిగేషన్, సరే ఆయన ముఖ్యమంత్రి కదా, చనిపోయిన సొంత బాబాయ్ కదా, త్వరగానే కనుక్కుంటారు అన్నారు. వారాలు అయిపోయినాయి, నెలలు అయిపోయినాయి, సంవత్సరాలు. ఇక దాంతో వాళ్ళ చెల్లి ఏం చేసింది, సునీత గారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆమె, వివేకానంద గారి యొక్క భార్య ఆమె, వీళ్ళంతా కూడా ఇక బాధను వ్యక్తం చేశారు. దాంతో జగన్మోహన్ గారు సీరియస్ అయ్యారు, అధికారులకి వార్నింగ్ ఇచ్చారు అని చెప్పేసి మనం కూడా వార్తల్లో మాట్లాడుకున్నాం. ఏమైంది అయ్యా అంటే ఇంకా సాగుతూనే ఉంది తప్ప హంతకులు ఎవరు ఏంటంటే ఎక్కడ కూడా లెక్క తేలడం. ఇక దాంతో ఆమె సిబిఐకి గట్టిగా పట్టుబడితే, సిబిఐకి వద్దు, స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ పోలీసుల్ని ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేసింది, వాళ్ళు విచారణ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అయినా సరే ఆమె గట్టిగా సిబిఐ ఎంక్వైరీ కావాలంటే ఇక ఆమెను పాపం నెగిటివ్ వేలో మాట్లాడతాం మొదలెట్టారు ఈ వైసీపీలో ఉన్నట్టు కొంతమంది. చివరికి ఎట్టకలకు పట్టుబట్టి సిబిఐ ఎంక్వైరీకి ఆమె కోర్టు ఓకే చెప్పేలా చేశారు. ఈలోపు కరోనా, సరే కరోనా ఇవన్నీ అయిపోయి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి అప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రామ్ సింగ్ సిబిఐకి అతను విచారణ చేస్తున్న మూమెంట్లో మొత్తం కూడా ఈ వివేకానంద చుట్టూ ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళ చుట్టూనే తిరుగుతోంది కేసు అంతా కూడా. ఆయన పిఏ కృష్ణారెడ్డి కానీ, ఆ దస్తగిరి కానీ, అండ్ ఈ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఆ కేసులో అక్యూజ్డ్గా వీళ్ళ చుట్టూ తిరుగుతాం. ఇటువంటి మూమెంట్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని రకాలుగా అందాక కోఆపరేషన్ అందలేదని అదే సిబిఐ చెప్పిన సందర్భం ఉంది. అదే మూమెంట్లో ఏ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిబిఐ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద రిటర్న్ కేసులు రిటర్న్ కేసులు పెడుతున్నారు పోలీస్ స్టేషన్లో వచ్చేసి. ఇన్వెస్టిగేషన్ చేస్తుంది సిబిఐ వాళ్ళు, వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ కోఆపరేట్ చేయాల్సింది పోలీసులు. ఎందుకు? చనిపోయింది, చంపబడింది జగన్మోహన్ రెడ్డి యొక్క బాబాయ్ కాబట్టి. సపోర్ట్ అనేది లేకపోగా ఎవరెవరో వచ్చి సిబిఐ మీద కేసులు పెడుతుంటే కేసులు ఫైల్ చేశారు. ఇక దాంతో ఇదంతా అయ్యేటట్టు లేదనుకున్నారు. ఈలోపు అవినాష్ రెడ్డి వచ్చేసి ఆయన పేరు తెర మీదకి రావటం, ఆ మూమెంట్లోనే ఇక టీడీపీ వాళ్ళు మిగతా గట్టిగా అంటూ ఉంటే మన జగన్ గారు అసెంబ్లీ సాక్షిగా అవినాష్ రెడ్డి తమ్ముడు అధ్యక్ష, వైఎస్ వివేకానంద రెడ్డి బాబాయ్ అధ్యక్ష, ఒక కన్ను ఇంకో కన్ను పడుచుకునేది అధ్యక్ష, నాకు 2 కళ్ళు అధ్యక్ష అని చెప్పేసి మాట్లాడుతూ ఇవన్నీ కలగలిపి ఇంకే రకంగా అయిపోయిందంటే సిబిఐ అధికారిని మార్చే వరకు వెళ్ళిపోయింది. అది కూడా మళ్ళీ అవినాష్ రెడ్డి కోరుకున్నారు. సరే అధికారిని మార్చారు. వాళ్ళు కూడా మొత్తం దర్యాప్తు చేసిన తర్వాత ఏమన్నారు, ఎవరైతే ఇప్పుడు అక్యూజ్డ్ పేర్కొన్నారో వాళ్ళే అని చెప్పేసి అన్నారు. దస్తగిరి అక్యూజ్డ్గా మారాడు. ఈ మూమెంట్లో అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డి అంతా విచారించారు అండ్ కొంతమంది అరెస్ట్ చేసి లోపలించారు, సాక్ష్యం ప్రభావితం చేస్తారు బయటని. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేద్దామని చెప్పేసి వెళ్తే ఆయన అరెస్ట్ చేయనీయకుండా అక్కడ జనాలు అడ్డుకుంటే మాకు సంబంధం లేదు, మేమేం చేయలేము, శాంతి భద్రతల ఇష్యూ, మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పి సిబిఐ వాళ్ళని స్టేట్ పోలీసులు పంపించేసి అదంతా మనం చూసాం. ఇప్పుడు అసలు ఏంటి విషయం అంటే ఈ కేసు సజావుగా జరగాలి అంటే దానిని ఏపీలో కాకుండా తెలంగాణకి సిబిఐ వాళ్ళకి అప్పచెప్పినా సరే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సజావుగా సాగాలి అన్నా
అండ్ సాక్షులు కావచ్చు, లేదన్నప్పుడు వివేకానంద ఆత్మ నిజంగా శాంతి చేకూరని చెప్పేసి భావించాలి ఎవరైనా సరే. నిజాలు బయటకు చెప్పాలన్నా ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఉండంగా అవ్వదేమో నాకు అనిపిస్తుంది, చాలామంది అదే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పాటికి ఎప్పుడో తేలాలి కదా. నేనైతే ఓన్లీ మన జగన్ గారు ముఖ్యమంత్రి అయినటువంటి 2019లో తేలిద్ది అనుకున్నా. అబ్బే ఇప్పటివరకు లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఏంటంటే ఏకంగా వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, ఆనాడు సిబిఐ అధికారం ఉన్నటువంటి రామ్ సింగ్, వీళ్ళ మీద కేసు ఫైల్ అయింది. ఎవరు ఏంటంటే వివేకానంద రెడ్డి పిఏ ఉన్నాడు కృష్ణారెడ్డి, ఇతనట. చూడండి అసలు ఎంత దారుణం, నిజంగా దారుణం ఇది. ఇతనట ఆ సిబిఐ అధికారి, ఈ సునీత భర్త రాజశేఖర్ రెడ్డి వీళ్ళంటే ప్రెజర్ పెట్టారట, బెదిరించారట, ఇబ్బంది గురి చేశారట. ఏమని? వాళ్ళ పేరు చెప్పు, వీళ్ళ పేరు చెప్పు, అలా జరిగిందని చెప్పి ఇలా జరిగిందని చెప్పేసి. ఇంత దారుణంగా చేస్తారండి? ఆమె సునీతను చూస్తే అలా అనిపిస్తున్నారండి? ఆ మాట కేసులో ఉదిగా వాళ్ళని ఇరికిచ్చు, వీళ్ళు ఇరికిచ్చు, ఎలా చేయి అలా చేయని చెప్పేసి ఆమె చెప్పారట. నేను అప్పటికి వెళ్ళి ఈ సిబిఐ అధికారులు నన్ను ఇబ్బంది పెడతానని చెప్పేసి అన్నా సరే లోపల ఉన్న పోలీసులు చర్యలు ఏమి తీసుకోలేదండి కోర్టుని అప్రోచ్ అయ్యాడు. దాంతో కోర్టు ఏం చేసింది, ఐ థింక్ సెక్షన్ 156(2) అదేంటంటే విచారణ జరుగుతున్న మూమెంట్లో ఇబ్బంది గుర్తవుతున్న ఫీల్ అవుతున్నట్టయితే ఎవరైతే ఇక్కడ విచారణ సహకరించాల్సిన వాళ్ళు ఉన్నారో సాక్షులని కావచ్చు, మిగతా రిమైనింగ్ వాళ్ళు కోర్టును అప్రోచ్ అయినప్పుడు కోర్టు ఏం చేస్తుంది అంటే ఇక్కడున్న సిచ్యువేషన్ సంబంధించేసి కేసు ఫైల్ చేయమని చెప్పి చెప్తారు. అలా ఇప్పుడు కేసు ఫైల్ చేసింది. ఎవరెవరి మీద? ఆనాడు సిబిఐ అధికారం రామ్ సింగ్, వివేకానంద రెడ్డి కూతురు సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి. ఎందుకు ఏంటంటే ఆయన పిఏ కృష్ణారెడ్డిని బెదిరించారని, కృష్ణారెడ్డిని ఫోర్స్ చేసి వాళ్ళు చెప్పిన కథను చెప్పమన్నారని, ఇలా రకరకాలుగా సింపుల్ చెప్పడం వేధింపులు గురి చేశారు. ఇప్పుడు చెప్పండి మీరు, అసలు ఈ కేసు తేలిద్దా? నాకైతే ఆది సినిమాలో అంటాడు అంత అస్సాం అని చెప్పేసి అంటుంటాడు కమిడియన్, ఐ థింక్ ఎంఎస్ నారాయణ అనుకుంటా. వాళ్ళకి దరిదాపులో ఉండరు. సో అలా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషను సిబిఐ వాళ్ళు అన్ని క్లారిటీగా ఉన్నాయి. గూగుల్ టేక్అవుట్ కానీ, ఫోన్ కాల్స్ రికార్డ్స్ కానీ, ఆ డేటా కానీ, అండ్ అవినాష్ రెడ్డి వచ్చేసి అర్ధరాత్రి ఎవరితో మాట్లాడి ఏంటి అన్నప్పుడు ఆ తాడేపల్లి ప్యాలెస్కి లింక్ చేసిన విషయాలు కానీ మనం ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం. ఇన్వెస్టిగేషన్ సంబంధించేసి ఆల్మోస్ట్ జగన్ కావచ్చు, లేదన్నప్పుడు సత్యమణి భారత గారిని కానీ, లేదన్నప్పుడు వాళ్ళ పిఎల్ ఉన్న వాళ్ళు కూడా పిలిచి మాట్లాడుతున్నా, బట్ వాళ్ళ పిఎల్ పిలిచి మాట్లాడున్నారు. ఇలా ఇవన్నీ మీరు గమనిస్తూ ఉన్నట్టయితే ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎవరెవరికి తెలిసింది ఏంటి అనేది అందరికీ అర్థమవుతా ఉంది. సిబిఐ కూడా అదే విషయం చెప్తూ ఉంటే అది కాదు ఇది, ఇది కాదు అది అని చెప్పేసి ఫోర్స్ చేశారు, ప్రెజర్ పెట్టారు, ఇబ్బంది పెట్టారు, అది ఇది అని చెప్పేసి చివరికి మేబీ ఈ పిఏ కృష్ణారెడ్డి తాలూకు వర్షం కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. సునీత గారి వర్షం కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. బట్ జనాలకు అర్థమవుతున్నది ఏంటి, అంతా కూడా వైసీపీ వాళ్ళు ఇదంతా చేసిన విషయం జనాలకు అర్థమవుతా ఉంది. వైసీపీ వాళ్ళు వచ్చేసి మొదట వివేకానంద రెడ్డిని మంచిగా చెప్పినటువంటి వాళ్ళు ఆచార్య వివేకానంద రెడ్డికి ఆడవాళ్ళు పిచ్చుందని, వివేకానంద రెడ్డి అసలు మంచోడు కాదని రకరకాలుగా మళ్ళీ వాళ్ళే మాట్లాడారు. దీన్ని బట్టి జనాలకు అర్థమైపోయింది మొత్తానికి వైసీపీ వాళ్ళు ఉన్నట్టున్నారు అయ్యా బాబు అని చెప్పేసి. సో కన్క్లూజన్ నేను మరలా చెప్తాను, స్టార్టింగ్ చెప్పి ఇప్పుడు కూడా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాగా నేను అనుకోవటం అయితే ఈ కేసుకు సంబంధించి అసలైన దోషులు ఎవరు ఏంటనేది తేలేటట్టుగా నాకైతే కనిపించడంలా. ఎందుకంటే మేబీ జగన్ గారు వాళ్ళ బాబాయ్ని చంపిన వాళ్ళు ఎవరు ఏంటని చెప్పేసి బయటపడాలని చెప్పేసి గట్టిగా బయట ఇన్ ద సెన్స్ జనాలు చూపాలని చెప్పేసి గట్టిగా ట్రై చేస్తూ ఉన్నా మేబీ వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకెవరో ఆయన్ని డైవర్ట్ చేస్తూ ఉండొచ్చు. సో ఆ వేళ అంటున్నా జగన్ తెలిసి జరిగింది హత్య అని అట్లా. సో ఆయన డైవర్ట్ చేయకుండా ఉండాలన్నప్పుడు వేరే సీఎం కనుక ఉంటే ఇంకా పట్టించుకోరు కదా, గో హెడ్ అని చెప్పి సిబిఐ అని అంటారు, స్టేట్ పోలీస్ కూడా కోఆపరేట్ చేయమని చెప్తారు. అప్పుడు జరగాల్సిన మొత్తం జరిగిపోయింది. ఏంటది వివేకానంద హత్య కోసం అసలు దోషులు అప్పుడు తెలియదు అనమాట. బట్ ఇప్పుడైతే ఆమె సునీత మీద, ఆమె భర్త రాజశేఖర రెడ్డి మీద అండ్ సిబిఐ అధికారి అప్పుడు రామ్ సింగ్ మీద కేసు నమోదు అవడం అంటే నేను నిజంగా షాక్ గురయ్యా.